నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. స్టార్ హీరోయిన్ త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకెళ్తోంది. అప్పట్లో ఈ బ్యూటీకి తెలుగులో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో త్రిష దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరసన త్రిష మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్లతో కూడా నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో త్రిష టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. ఎక్కువగా ఆమె తమిళ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య రాయ్తో అందం విషయంలో పోటీ పడింది. ఇక ఇప్పుడు త్రిష బాలీవుడ్ లోకి అడుగు పెడుతుందని టాక్ వినిపిస్తోంది ఫిల్మ్ సర్కిల్స్ లో. ఇప్పటికే చాలా మంది సౌత్ సెలబ్రిటీలు బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ కూడా అలరిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా రీసెంట్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. జవాన్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. అలాగే ఇప్పుడు త్రిష కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. నిజానికి త్రిష బాలీవుడ్ లో గతంలో సినిమా చేసింది. 2014లో విడుదలైన కామెడీ చిత్రం కట్టా మీఠాలో త్రిష జిల్లా కలెక్టర్గా నటించింది. ఆ తర్వాత మరో హిందీ సినిమాలో నటించలేదు. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. అంతేకాదు ఓ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో త్రిష నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రష్మిక మందనను హీరోయిన్గా నటిస్తుందని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ మూవీ సికిందర్లో త్రిష కూడా ఉంటుందని సమాచారం. తమిళ్ ఏఆర్ మురుగదాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికిందర్ చిత్రంలో రెండో కథానాయికగా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. త్రిష హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ కూడా త్రిష డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుతం త్రిష చేతిలో 5 సినిమాలున్నాయి. తమిళంలో విధా ముయర్చి అనేది యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. మలయాళంలో రామ్ ఐడెంటిటీ సినిమాలో నటిస్తోంది. రామ్ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నారు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాలో నటిస్తోంది త్రిష. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇవి కాకుండా సల్మాన్ ఖాన్ తో ఇప్పుడు సినిమా చేస్తుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.